వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. ఏ ఏ పంటలు వేస్తున్నావు? నేను ఎక్కువ చామంతి, వేరుశనగ. చామంతి, వేరుశనగ. ఇప్పుడు కొత్తగా ఇది మొక్కజొన్న పెట్టాను. మొక్కజొన్న పెట్టావు. 3 పంటలు వేసావు ఈ సీజన్లో. ఏంటండి మీ పేరు ఏంటండి? శివారెడ్డి. శివారెడ్డి. ఏంటి ఏమేమి పంటలు ఏంటి మీ ఎంత? వేరుశనగ, మినుము, నువ్వులు. ఈ 3 వేస్తున్నారు. 2 ఎకరాలు. 2 ఎకరాల భూమి ఉంది. ఓకే. నీ పేరే? శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి. మీరేంటి బ్రదర్ ఏం చేస్తున్నారు? నేను వ్యవసాయం సార్. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు పొలం? నాకు 4 ఎకరాలు సార్. 4 ఎకరాల్లో మ్యాంగో పెట్టాను. మ్యాంగో ఎంత వేసారు? మ్యాంగో 4 ఎకరాలు వేసాను సార్. 4 ఎకరాలు మ్యాంగో వేసారు. వేసాను. అందులో ఇంటర్ క్రాప్ కూడా మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ వేశారు. ఇంటర్ కల్టివేషన్ ఇప్పుడు గ్రీన్ గ్రామ్ వేస్తాం సార్. గ్రీన్ గ్రామ్ వేశారు. ఇప్పుడు మీ ముగ్గురితో మాట్లాడడానికి వచ్చాను నేను. నీ పేరేంటి? మా సాంబశివరావు. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు? ముందు మా 4 ఎకరాలు వేసాం సార్. 4 ఎకరాలు. మొత్తం ఎంత పొలం ఉంది? 4 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరా చామంతి చేశాను, 1 ఎకరా సంపంగి చేశాను, ఒక 2 ఎకరాలు అట్లా బీడు ఉంది సార్. తర్వాత మినుము వేస్తాం. మినుము వేస్తున్నారు. ఇప్పుడు మీరు రకరకాల పంటలు చేస్తున్నారు. ఇక్కడ గ్రోమోర్ ఉంది. ఇప్పుడు మీ పంటల్లో మీరు వేసేటప్పుడు మీకు దిగుబడి రావడం, ఇప్పుడు ప్రపంచంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఇంత మునుపంతా కూడా మీరు వరి పండిస్తే తినేసేవాళ్ళు. అప్పుడంతా మనమే ఇంటికి తయారు చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎరువులతో చేసేవాళ్ళం. ఎనవల ఎరువు, లేకుంటే ఆవుల ఎరువు, లేకుంటే అప్పుడు బాగా వచ్చేది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే కాంప్లెక్స్ ఎరువులు, దానికంటే యూరియా ఎక్కువ వేస్తున్నాం. ఇప్పుడు నీ బాడీకి మందు ఇస్తాం. మందు ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. అదే ఎక్కువ స్టెరాయిడ్స్ ఇచ్చామనుకో ఏమవుతుంది? ఎఫెక్ట్. ఇప్పుడు మీరు భూమికి కూడా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మీ భూమి అసలు వాడడం లేదు, అయిపోయింది. దానివల్ల ఇంకొక పక్కన ఇంకొకటి ఉంది, కాంపోస్ట్ ఎరువులు వర్సెస్ యూరియా. యూరియా చీప్గా ఉంది, అందరూ వేస్తున్నారు. ఎట్లా దీనికి పరిష్కార మార్గం ఎట్లా? ఇది పరిష్కారం నువ్వు ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. టెక్నాలజీస్ ఏమొచ్చాయి? మనం పండించే పంట టెస్ట్ చేస్తున్నారు. రెసిడ్యూ దీంట్లో ఏమేమి ఉందని టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్గా ఉంటే కొనడం లేదు. ఈ సమస్యల్ని ఎట్లా అధిగమించాలి? మీ అందరి అభిప్రాయాలు ఏంటి? నేను కూడా ఇది కష్టమైన పని. మనకందరికి అలవాటు అయిపోయింది ఏంటంటే ఏదో చేస్తున్న వ్యవసాయం, పంట వేస్తున్నాం, నష్టాలు వస్తున్నాయి, బాధపడుతున్నాం తప్ప ఇంకోటి కాదు. సమస్యలు ఉన్నాయి. ఉన్న సమస్యల్ని జటిలం చేసుకుంటున్నాం కదా. ఇంకా బ్రతకాలి కదా మనం. ఎట్లా? సార్ ఇప్పుడు నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్కి ఎలా సార్? రండి. ఒక్కసారి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా వీళ్ళు మామూలు దానికంటే బెటర్గా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇది కూడా నాకు ఇంకా రైట్ మోడల్గా కనపడడం లేదు. ఇప్పుడు ఈ మందులన్నీ ఉన్నాయి. ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చారు, స్ప్రే చేస్తున్నారు, పెస్టిసైడ్స్ అని స్ప్రే చేస్తున్నారు. వాళ్ళ అగ్రానమిస్ట్ వస్తున్నాడు. మనకంటే వీళ్ళది ఎంతవరకు మీకు బెటర్గా ఉందనిపిస్తూ ఉంది? బెటర్గా ఉంది. ఎట్లా? నువ్వు కూడా ఇట్లా అగ్రానమిస్టరా? నువ్వు ఇట్లా చెప్పండి, మీరు చెప్పండి. ఎట్లా మీకు బెటర్ అనిపిస్తుంది? ప్రాబ్లం వస్తే చెప్తే కన్నా వాళ్ళు ఫీల్డ్ మీదకి వస్తున్నారు. ఏ దశలో డోసేజ్ కూడా మనకు నీట్గా. ఈ మధ్య ఒక 5-6 ఏళ్ళు సాయిల్ టెస్టింగ్ కూడా మర్చిపోయారు కదా? అవును సార్, మర్చిపోయాను సార్. వస్తాను మర్చిపోయాను. మరి ఎట్లా? ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం దగ్గర మళ్ళీ స్టార్ట్ చేసాం. మొన్న నేను హార్టికల్చర్లో వేసినప్పుడు సాయిల్ టెస్ట్ చేసి నాటాను సార్. దానికి అయినట్లు మనం దాన్ని కంపోస్ట్ ఇచ్చి నేనేంటంటే ఇప్పుడు మేము చేయించాం సార్ సాయిల్ టెస్ట్. చేంజ్ చేశారు. సాయిల్ ప్రొఫైలింగ్ చేయించాం సార్. సాయిల్ మెటీరియల్ కలెక్ట్ చేసి బెంగళూరుకి ల్యాబ్ సో టోటల్ సాయిల్ ప్రొఫైలింగ్ చేసి వీళ్ళకి విలేజ్లో ఇచ్చాం సార్. వీళ్ళు వచ్చిన వాళ్ళని కూడా ఒకరోజు చేయించాం సార్. ఎంతమంది చేశారు మరిగా? సో విలేజ్కి 20 మెంబర్స్ రిప్రజెంటేటివ్గా టోటల్ సాయిల్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం సార్. మిగతా 100 ఓన్లీ ఓసీటీ సార్. సేంద్రియ కర్బనం ఎంత ఉందనేటువంటిది ఒక 100 దాకా చేస్తాం సార్ టోటల్. ఎందుకంటే విలేజ్లో మోర్ ఆర్ లెస్ ఒకటే రకంగా ఉంటుంది సార్ యావరేజ్గా. అంటే పంటను బట్టి మారిపోతుంది కదా. ఈ ఊర్లో ఉండేవాళ్ళు ఈయన వేరే పంట వేస్తున్నాడు,
ఈయన వేరే పంట వేస్తున్నాడు, ఆయన ఒక పంట వేస్తున్నాడు, ఆ పంటకు కావాల్సింది వేరే, కాంపోజిషన్ వేరే. రెండు మిస్ మ్యాచ్ అయినప్పుడు ఏ పంటకు ఏ న్యూట్రియంట్స్ వేయాలనో అలాంటి వేస్తే ఫలితాలు వస్తాయి. నీకు రోగం ఒకటి అయితే మందు ఒకటి ఇచ్చావనుకో, అప్పుడు ఏమవుతుంది, రియాక్షన్ వస్తుంది, పని చేయదు, ఊరికే వేస్ట్ అవుతాయి. దట్ ఈజ్ అందుకే నేనేమంటాను, ఇప్పుడు కొత్తగా నేను ఆలోచించేది సాయిల్ టెస్ట్లన్నీ చేస్తాం, సెటిలైట్ ద్వారా కూడా చేస్తాం. అప్పుడు మ్యాసివ్గా చేసి దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసి, ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ వాడడం వదిలేశారు మీరు, పొటాషియం, జిప్సమ్ అవన్నీ వదిలేశారు. అవి కూడా ఇంక్లూడింగ్ డెలివరీ సార్. డైరెక్ట్ మా వైజాగ్ ప్లాట్ నుంచి 30 MT ట్రక్ సార్, 30,000 రూపీస్. ఒక్క జిప్సమే కాకుండా ఇంకా పొటాషియం, జింక్, సల్ఫేట్ అవన్నీ ఉన్నాయి కదా. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? సార్ మా దగ్గర ఆల్మోస్ట్ కాంప్లెక్స్, స్ట్రైట్ ఫర్టిలైజర్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఫోలియార్ న్యూట్రియంట్స్ సార్. ఆల్మోస్ట్ 7 varieties ఆఫ్ న్యూట్రియంట్స్, స్ట్రైట్ ఫర్టిలైజర్, యూరియా, సూపర్ పొటాష్. ఇప్పుడు ఈ సెంటర్లో ఎన్ని ఎకరాలు భూమి ఇక్కడ మీరు డీల్ చేస్తున్నారు? సార్ మేము అరౌండ్ 200 ఫార్మర్స్ డీల్ చేస్తాం సార్, HNI కస్టమర్స్ అండ్ హై నెట్వర్క్ కస్టమర్స్. సో ఇట్ విల్ బి పుట్ అరౌండ్ ఈచ్ యావరేజ్ మన 10 acres చేసుకున్నప్పుడు 200 into 2,000, 2,500, అరౌండ్ 5,000 ఎకరాలు చేస్తారు. ఇంకేంటే మీరు చెప్పండి నాకు. ఇప్పుడు నాకేంటంటే మీ అందరితో మాట్లాడిన తర్వాత నేను కొత్త ఆలోచన ఏంటంటే, గ్రోమోర్ ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు కొంచెం బెటర్గా చేస్తున్నారు అందరికంటే, మన డిపార్ట్మెంట్ కంటే కొంచెం బెటర్గా చేస్తున్నారు. వీళ్ళు బెటర్గా ఒక నాలెడ్జ్ చేస్తున్నారు, బిల్లు ఇస్తారు, ప్లస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఏరియా కూడా తక్కువ రేట్ సార్, 270. మీరేమనుకుంటున్నారు చెప్పండి, ఎట్లా ఈ పరిస్థితులన్నీ అధిగమించాలి? వ్యవసాయంలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి, సెటిలైట్ వచ్చింది, ఇప్పుడు నీళ్లు ముందు కంటే బెటర్గా ఇస్తున్నాం కదా, బాగా వస్తాయి నీళ్లు. బాగున్నాయి సార్ ఇక్కడ వర్షాలే కాదు, మనం ఏం చేసామంటే ఒకప్పుడు రాయలసీమ రాళ్లసీమగా మారిపోతున్నారు, ఎడారిగా మారిపోతున్నారు. ఆ దెబ్బ నుంచి నేను దాని మీదనే ఎప్పుడు ఫోకస్ చేసేవాడిని. ఎన్టీఆర్ వచ్చినప్పుడు ప్రాజెక్టులన్నీ స్టార్ట్ చేసాం, అవన్నీ పూర్తి చేస్తూ వచ్చాం. ఇప్పుడు దీంతో ఏమైంది, నేను వాటర్ సెక్యూరిటీ, వాటర్ నీటి భద్రత ఇవ్వాలి వ్యవసాయానికి, తాగడానికి, ఇండస్ట్రీకి. రాయలసీమలో అన్ని జలాశయాలు పూర్తిగా కళకళలాడుతున్నాయి. ఈ సమస్యలన్నీ వచ్చాయి, ఇప్పుడు చేస్తున్నాం. ఆ సమస్య అధిగమించాం. ఇది అన్నింటికంటే ముఖ్యమైన సమస్య. మీరు ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా చేస్తున్నారు, అగ్రానమిస్ట్ రైతులు శిలీంద్రనాశిని మందులు, కలుపు నివారణ మందు, గ్రోత్ రెగ్యులేటర్ ఇవన్నీ పెట్టారు. ఇక్కడికి వచ్చినప్పుడు సేంద్రియ ఎరువులన్నీ పెట్టాం. ఇది మంచి సేంద్రియ ఎరువు సార్. మనకి సాయిల్ వ్యామ్ అంటాం సార్. వీటిని యాడ్ చేయడం వల్ల మనకు సాయిల్ ఫర్టిలిటీ పెరిగి ఆల్రెడీ న్యాచురల్ గా సాయిల్ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ని అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది సార్. ఈ బయో ఫెర్టిలైజర్స్ ఎంతవరకు మీకు అందరికి అవగాహన ఉంది? కొంచెం తక్కువగా సార్. తక్కువగా ఉంది అంతేనా? మీకు కూడా అంతేనా? అది ఇంకా ఇదైంది. భూసార పరీక్షలు ఎంతవరకు మీరు చేసుకోగలిగారు? నాటేటప్పుడు చేశాము. నువ్వు ఒకసారి చేసావు, మీరు నువ్వే దానికి అయినట్టు భూసార పరీక్ష చేస్తున్నావా? చేసేవన్నీ చేస్తున్నావు. డ్రోన్స్ ఉపయోగిస్తున్నారా? మేము మామూలుగా స్ప్రే చేస్తున్నాం సార్. ఇప్పుడు దండిగా లేదు కాబట్టి డ్రోన్స్ దండిగా తీసుకొచ్చే అంటే ఈవెన్ 2-3 ఎకరాలు కూడా పెట్టచ్చు. రైతు అవగాహన సదస్సు జరుగుతున్నాయా, జరగడం లేదు? దానివల్ల మనకు ఫలితం వస్తాం. వస్తాయి సార్. సూచనలు సలహాలు చెప్తాను. ఎట్లా సార్ పంటలు పండించాలి, ఎప్పుడు ఏ మోతాదు ఎంత ఎరువు వేయాలి, సలహాలు ఇస్తాను సార్. ఇవన్నీ నీటిలో సూక్ష్మ పోషకాలు సార్. ఇవి మైక్రో న్యూట్రియంట్స్, ఫోలియర్ ఉంటుంది సార్. మనకి ఇక్కడ చిల్లి ఎక్కువ వేస్తారు సార్. సో వాళ్ళు 8 to 9 స్ప్రేస్ వెళ్తారు, మధ్యలో తక్కువ కాస్ట్ అయిపోతుంది. ఇది కూడా రావాలి కదా సార్. గ్రీన్ మాలిక్యూల్స్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. నాట్ ఓన్లీ గ్రీన్ మాలిక్యూల్, పెస్ట్ రాకుండా ఉండడానికి మార్కెట్ ఏమున్నాయి? ముందుగానే అడ్వాన్స్ ప్లానింగ్ చేయడం. అదే కాదు, పెస్ట్ వచ్చే ముందే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, పెస్ట్ రాకపోయినా కొడుతున్నారు. అంతేనా? చాలామంది ఎందుకు ప్రికాషనరీగా, అంటే రొటీన్గా ఇప్పుడు మిరపేసారనుకోండి కొడతానే ఉంటారు. ఎట్లా అనిసార్లు వీటన్నింటిపైన మీ అభిప్రాయాలు చెప్పండి. ఇప్పుడు నేను అన్నీ విన్నాను మీతో. ఇది
ఇది ఒక విషవలయం. ఈ విషవలయం నుంచి రైతులు బయటపడితే తప్ప మన జీవితాలు మెరుగుపడవు. ఎట్లా చేయాలి? నాకైతే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తారు. ప్రకృతి వ్యవసాయం, అదే సమయంలో మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ క్రాప్ వారీగా, అక్కడి నుంచి ఫెర్టిలైజర్స్ అవసరం కొద్దీ బ్యాలెన్సింగ్, అదే సమయంలో తెగులు ముందుగానే పసిగట్టి ఆ తెగుల్ని నివారించడానికి చర్యలు తీసుకోవడం. ఇది మన పొలంలో పెడితే సార్ ఇట్ విల్ గివ్ 180 పారామీటర్స్ సార్, వెదర్ పారామీటర్స్. ఇందులో సాయిల్లో సెన్సార్స్ ఉంటాయి సార్. ఇట్ విల్ డిటెక్ట్ ద పెస్ట్ వెన్ ఇట్ విల్ గోయింగ్. గ్రేప్లో బాగా సక్సెస్ సార్, డౌనీ మిల్యూ వస్తుంది సార్. ఇంతవరకు మీ దాంట్లో రీసెర్చ్ జరగలేదా? ఇప్పుడు ఒక మండలం ఉంది, విండ్ ఉంది, క్వాలిటీ ఉంది, అందులో పెస్ట్ కూడా ఉంటుంది. అది మనం రీసెర్చ్ చేసే మెకానిజం రాలేదు. అది ఏ డైరెక్షన్ పోతే అక్కడ పెస్ట్ అంతా ఆ పంటలన్నీ పోతాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సార్, ఇట్స్ స్టిల్ నాట్ నేను కొంచెం చూశాను, కొంచెం విల్ వర్క్ ఉంది. దట్ ఇది అది వస్తేనే అక్కడనే కంట్రోల్ చేయగలిగితే వీళ్ళకి పంటలో దెబ్బతిన. ఏ డైరెక్షన్లో వస్తుందని స్కోర్స్ యాక్చువల్గా విండ్ క్యారీడ్ సార్, ఎస్పెషల్లీ ఫంగల్ స్కోర్స్ దే క్యారీడ్ బై ద విండ్ ఫోర్స్. ఇఫ్ యూ కెన్ డిటెక్ట్ దేర్ దెన్ డెఫినెట్లీ సర్టన్లీ ఇట్ విల్ యాడ్ వెరీ. దట్ ఈస్ వేరే, దాన్ని కంట్రోల్ చేస్తే అప్పుడు మనకి ఈజీ అవుతుంది. టిప్స్ వల్ల మీరు ఇప్పుడు మీకు అందరికీ 90% టిప్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ లేదు సార్. 5 ఏళ్ళు వాళ్ళు మానేసి అది మాత్రం అందరూ చాలా వరకు రైతులు సంతోషం. పారగట్టాలంటే 10 hours పడుతుంది మనకి. 3 hours కూడా వస్తుంది. మీరు ఇదే కదా, సెల్ ఫోనే కదా. అవును సార్. సెల్ ఫోన్లో ఆన్ ఆఫ్ చేసుకుంటే 8 గంటలకి అయిపోయింది. ఇప్పుడంతా సిస్టమ్స్ మారిపోయినాయి. అన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నా మెకనైజేషన్. మళ్ళీ రిక్వెస్ట్ సార్, ఫుల్ రేట్స్ బాగా పెరిగిపోయినాయి సార్, రైతుల కాస్ట్ బాగా పెరిగిపోతుంది. దానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తే బాగుంటుంది. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఓన్లీ హార్టికల్చర్ కొన్ని పంటలకే చేశారు, అవును సార్, అన్నిటి చేయడం లేదు. ఆ సమస్య ఉంది మనకు. ఈవెన్ సెరికల్చర్ కూడా చేయడం లేదు. దాన్ని ప్రయత్నం చేస్తాం. దాంతో సమానంగా మనకు కొంచెం కొంత మెకనైజేషన్ కూడా మీరు పోతే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. మనుషులు తగ్గించుకోగలిగితే చాలా సఫర్ వ్యవసాయం వదులుకుంటే పరిస్థితి ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా పెరుగుతుంది. నాకు ఇది ఉంది. అందుకే దీని మీద ఎక్కువ నేను శ్రద్ధ పెడుతున్న. మెకనైజేషన్, వీలైతే అనుసంధానం, ఈ రెండు జరిగితే మనం దాన్ని ఫైట్ చేస్తున్నాం. కేంద్రం ఒప్పుకోలుగా దేశానికంటే నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. లెట్స్ సీ. డ్రోన్ సర్వీసెస్ కూడా చేస్తున్నాను సార్. డ్రోన్ సర్వీస్ చేస్తున్నారు మీరు, విన్నాను నేను. డ్రోన్ సర్వీస్లో మీకు వచ్చింది ఎకరాకి ఇంత అని పెట్టి చేస్తున్నారు. ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్, ఎక్కడ తెగులుంటే పురుగు మందు ఉంటే అక్కడ కొట్టాలి, అప్పుడు తగ్గుతుంది. మీరు అది చేయడం లేదు. అలాంటి ఏముంది డ్రోన్ మీరంతా కెమెరా పెట్టేస్తే తెలిసిపోతుంది. అది క్లౌడ్కి పోతుంది, బెస్ట్ ఉందనే చెప్పేస్తుంది. చెప్తే అక్కడే కొట్టాలి. ఇవన్నీ అనుసంధానం చేస్తున్న ఇప్పుడు రీసెర్చ్ అంతా. నేను రైతులకి జీవితాలు మారాలి, మీ ఏజెన్సీస్ కూడా మారాలి. మీరు ఒక స్టేజ్కి వచ్చి ఆగారు, నేను నెక్స్ట్ స్టేజ్ తీసుకుపోవాలనుకున్నాను. అన్నీ వర్కౌట్ చేస్తున్నా. ఇప్పుడు డ్రోన్స్ అన్ని వినియోగం బాగున్నాయి, ఫాస్ట్గా కొట్టగలుగుతున్నారు. కానీ వినియోగం తగ్గడం లేదు, ఖర్చు తగ్గడం లేదు. ఈ రెండు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మైక్రోమర్ యాప్ కూడా ఇచ్చాం సార్ వీళ్ళకి. ఇప్పుడు ఫార్మర్స్కి బస్సులు తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది సార్. డైరెక్ట్ హోమ్ డెలివరీస్ యాప్లో బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్తాం. ఏది ఏ ఫర్టిలైజర్స్ సార్, ఎన్ని ఫర్టిలైజర్స్ ప్రతి సార్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్, ఏ టు జెడ్ అన్నీ పోతాయి సార్ యాప్లో. మా గ్రోమర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ దాంట్లో బుక్ చేసుకుంటే అక్కడ దగ్గరలో ఉన్న గ్రోమర్కి వెళ్ళిపోతాయి సార్. ఈచ్ అన్నీ వెళ్ళిపోతాయి. ఫెర్టిలైజర్స్ మొత్తం, పెస్టిసైడ్ అన్నీ. వెరీ గుడ్. ఆ సర్వీస్ బాగుంది. దీన్ని ఇంకా ఇంటిగ్రేట్ చేయాలి, చేద్దాం, ఆడదాం. థ్యాంక్ యూ అండి. రండి, అందరూ రండి, 5 మంది రండి, రండి. నేను ఒక ఉద్యమం మారిగా ఆలోచిస్తున్నా. మొత్తం మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే నేను కూడా మీ దగ్గరికి వచ్చి ఇంటరాక్ట్ కావాలి. ఆఫీసర్ అందరినీ క్షేత్రస్థాయికి పంపించాలి. టెక్నాలజీ అనుసంధానం చేయాలి. చేద్దాం, మాట్లాడి చేద్దాం. మీరు ఇంతమందికి అప్పుడు 94 వచ్చింది సార్. అప్పుడు మిస్ అయింది సార్. అప్పుడు జన్మభూమి కార్యక్రమం మీకు పెట్టింది హైస్కూల్లో. అప్పుడు సర్పంచ్ కానీ సార్ ఇక్కడ. ఓకే. అప్పుడు మీరు అక్కడ కాలేజీ రిటర్న్ పోయారు సార్. ప్రాబ్లం సార్. బెటర్